తిమోతి 2 అధ్యాయము 13 మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయడు. ఈ మాట మనకు ఎంత ధైర్యమునిస్తుంది. నిజముగా మనము నమ్మదగని వారమే అయినప్పటికీ దేవుడు ఎంత నమ్మదగిన వాడిగా మన పట్ల ఉన్నాడు. ఒక్కొక్కటి మనము ఆలోచన చేసుకుంటే ఆయన కృపకు, ఆయన కాపుదలకు, ఆయన స్వస్థతకు మనము పాత్రులమా? ఆయన సహాయానికి మనం పాత్రులమా? ఆయన ఆత్మకు, అభిషేకమునకు మనము పాత్రులమా? నిజముగా ఎంత నమ్మదగని వారముగా, మాట ఇచ్చి నిలబెట్టుకోలేని వారముగా, ఆయన దగ్గర చేసిన వాగ్దానములను మరిచిపోయిన వారముగా, వెంటనే ముఖము తిప్పి వేసుకునే వారముగా, ఆయనకు వీపు చూపించే వారముగా ఎన్నిసార్లు మనము ఉండినప్పటికీ ఆయన మన క్రియలను బట్టి ఆయన మనకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. మన స్వభావమును బట్టి తీర్పు తీర్చలేదు. ఎందుకంటే మన వలే ఉండుటకు ఆయన నరుడు కాదు. ఆయన తన స్వభావమునకు వ్యతిరేకముగా, విరోధముగా ఏదియూ చేయడు. దేవుడు అన్యాయము చేయుట, అబద్ధమాడుట, దేవుడు చెప్పిన మాట నెరవేర్చకుండా ఉండుట అసంభవము. కాబట్టి తన స్వభావానికి వ్యతిరేకముగా ఆయన ఏమీ చేయడు. ఇక్కడ మనము చూచినది నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆశ్రయించదగిన దేవుడు, మొర్ర పెట్టగలిగిన దేవుడు. ఆయన దగ్గర మనము ఏది అడిగినను విడువక సహాయము చేయ దేవుడు. మనము నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగానే ఉన్నాడు. సాతానుడైతే మాట్లాడుతూ ఉంటాడు. ఏ ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తావు, ఏ ముఖం పెట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తావు అని అంటాడు. కానీ ముఖము చల్లని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడు కాబట్టి వెళ్తాం. ఆయన కృప కలిగిన వాడు కాబట్టి వెళ్తాం. ఆయన యొద్ద ఇంకను మన కొరకు వాత్సల్యము నూతనముగా పుట్టుచున్నది కనుక మనం ఆయన యొద్దకు వెళతాం. ధైర్యముతో సమయోచితమైన సహాయము పొందుదామని ఆ కృపా సింహాసనం యొద్దకు వెళ్దాం. కృప నొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నమ్మదగిన మా దేవ, నీకే వందనాలు. నీ కార్యాలకు, నీ క్రియలకు, నీ మేలులకు, నీ కాపుదలకు మేము యోగ్యులము కానే కాదయ్యా. అయినా నీ ప్రేమను బట్టియే, నీ కృపను బట్టియే మాకు సహాయం చేయుచున్న దేవా, నీకు వందనములు. ఈ దినమున మీ ఆత్మ మాతో ఉంచండి. మా పనులలో, మా ప్రయాణాలలో, మా ప్రయత్నాలలో అయ్యా మీరు మాతో ఉండండి. మమ్మల్ని నడిపించమని నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.